లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయటానికి ఆశపడదాం. అందు నిమిత్తమై కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాలు మన మధ్యలో ఉన్న కిషోర్ కుమార్ వచ్చి చదివినిపిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని పాఠ్య భాగం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఈ విధంగా రాయబడింది. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములకు ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరి మీకు తెలియదు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడు యేసు శాపగ్రస్తులని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువుని చెప్పలేననియో నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందులోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయన అందరి ప్రయోజనముల కొరకు ప్రతి వాని ఆత్మ ప్రత్యక్షను అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకని ఆత్మ మామూలుగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మ ప్రసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసం, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలన స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధమైన భాషలు, మరి ఒకనికి భాష అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడుచున్నది. ఎందుకు అనంటే, మీరు అన్యజనులుగా ఉన్నప్పుడు, అంటే దేవునిని ఎరుగక ముందు, మీరు దేవుడంటే ఎవరో తెలియక ముందు మీరేమి చేశారు అని రాయబడి ఉన్నది. మనము గమనించినప్పుడు, మీరు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడితే అటు వెళ్ళిపోయారు. ఎవరిని ఆరాధించడానికి? మోగ విగ్రహములు. ఇప్పుడు మీరు నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియక ముందు మీరు ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. ఎటు పడితే అటు వెళ్ళిపోయారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు? మోగమైన అంటే మాటలాడలేని విగ్రహములను పూజించడానికి వెళ్ళారు. ఇప్పుడు మీరు నిజరక్షకుని తెలుసుకున్నారు కనుక మీకు ఆత్మ సంబంధమైన వరములను కూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఈ ఆత్మ సంబంధమైన వరములు మరి ఏమిటి? ఈ ఆత్మ సంబంధమైన వరములను గూర్చి లేఖన భాగం ఏమి రాయబడింది? ఈ ఆత్మ సంబంధమైన వరములలో ముఖ్యమైనవి ఏమిటి? వాటిని గూర్చి మనము ఈరోజు పరిశీలన చేద్దాం. ప్రియులారా, ఈ యొక్క ఆత్మ సంబంధమైన వరములు కృపావరములుగా మార్చబడి ఉన్నవి. ఈ కృపావరములు ఎన్ని అనంటే 4వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఈ కృపావరములు కలుగ చేసినటువంటి ఆత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఈ కృపావరములు నానా విధములుగా ఉన్నవి మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. ఇప్పుడు దేవుని పరిచర్య కూడా నానా విధములుగా ఉండటం మనము చూస్తున్నాం కదా. ఈ లోక రీతిలో అనేకమైన డినామినేషన్లు ఉన్నాయి. ఎవరికి వారే కొన్ని సంఘాలు తమ యొక్క డాక్టరీ మంచిదని, కొన్ని సంఘాలు మా నడిపింపే ముఖ్యమైన నడిపింపని, ఇలా రకరకాల వాదనలు చేస్తూ ఉన్నారు. వీరంతా ఎవరి గురించి చెప్తూ ఉన్నారు?
ఎవరి గురించి చెప్తూ ఉన్నారు? మనం అక్కడ 4వ వచనంలో చదివినప్పుడు 5వ వచనం చదవండి. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన, తర్వాత కంటిన్యూషన్ చదవండి. నానా విధములైన కార్యములు గలవి గాని అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఇప్పుడు దేవుడు ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు. ఈయన ఈ మానవులకు కొన్ని కృపావరములు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ కృపావరములు ఏవి అని మనము పరిశీలన చేసినప్పుడు లేఖన భాగంలో మనకి స్పష్టముగా రాయబడి ఉన్నవి ప్రియులారా. అవి ఏమిటి అన్నప్పుడు ఆ 12వ అధ్యాయములోనే మనము గమనిస్తే కృపావరములు మరి 8 నుంచి 10 వచనాల్లో రాయబడి ఉన్నవి. మొట్టమొదటిది ఎలాగనగా ఒకని ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును. ఇది మొదటి కృపావరం. అంటే ఈ మనిషికి బుద్ధి కలుగ చేసే వరము దేవుడు ఇస్తూ ఉన్నాడు. మొదటి కృపావరము. తర్వాత రెండవది మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము. అంటే ఈ మనిషికి బుద్ధి కలుగజేసే వరము. రెండవది జ్ఞానాన్ని కలుగజేసే వరము. మూడవది మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును. మూడవది విశ్వాసము కలుగజేసే వరము. అంటే ఆ హృదయములో విశ్వాసము పెంపొందించే వరము. ఇది మూడవది. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము. స్వస్థపరచు వరము. ఇది నాలుగవది. తర్వాత మరి ఒకనికి అద్భుత కార్యములను కార్యములు చేసే శక్తి. మరి ఒకనికి ప్రవచన వరమును. మరి ఒకనికి ఆత్మల వివేచనయు. మరి ఒకనికి నానా విధముల భాషలను. మరి ఒకనికి నానా విధములైన భాషలు మాట్లాడే వరం. మరి ఒకనికి భాషల అర్థము అర్థాలు చెప్పేవరం. శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే. ఈ 9 కృపావరములు దేవుడు మనిషికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఈ కృపావరములు, నానా విధములుగా ఉన్న ఈ కృపావరములు మనిషికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఈ కృపావరముల చేత, దేవుడిచ్చే ఈ కృపావరముల చేత రోమీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాల్లో ఈ దేవుడు మీకు అనుగ్రహించిన ఈ కృపావరముల చేత మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రచురింతము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండుము. మంచి పని సొంత మనసుతోను పై విచారణ చేసువాడు, జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతోను పని జరిగించాలి. ఈ కృపావరములు పొందిన మానవులు ఈ పనులు జరిగించాలి. ఎందుకని అంటే ఈ కృపావరములు చాలా శ్రేష్టమైనవి. ఫిలోమోనుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతున్నది. ఈ కృపావరములు చాలా శ్రేష్టమైనవిగా రాయబడి ఉన్నది. క్రీస్తుని బట్టి ఈ కృపావరములు మీకు అనుగ్రహించినటువంటి ఈ కృపావరములు చొప్పున మీరు జాగ్రత్తగా ఈ పనులు చేయాలి. దేవుడు మీకు ఇచ్చిన ఈ వరములను బట్టి మీరు పని చేయాలి. ఎందుకు పని చేయాలి అని అంటే ఈ కృపావరములు ఎలాంటివి అంటే ఫిలోమోను పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనములో ఏమని రాసి ఉన్నదో చూడండి.
సమస్త పరిశుద్ధుల ఎడల ఆ నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు ఆ నేను విని నా ప్రార్థన యందు ఆ నీ నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు ఆ ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆ క్రీస్తును బట్టి చూడండి, క్రీస్తుని బట్టి మీ అందరిన ప్రతి మీ అందరిలో ప్రతి శ్రేష్టమైన వరము ప్రతి శ్రేష్టమైన వరము. విషయమై ఈ వరం ఎలాంటిదంట? చాలా శ్రేష్టమైనది. ఈ వరమును దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ కృపావరము నీ జీవితంలో ఇచ్చాడు. ఈ కృపావరం నీ బ్రతుకులో ఇచ్చాడు. కాబట్టి నీవు ఆ వరములను బట్టి మీరు జాగ్రత్తగా పని చేయాలి. ఎందుకు పని చేయాలంటే మీకు దేవుడు అనుగ్రహించిన ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎదుగుట వలన ఇతరులు నీ యందు విశ్వాసమందు పాలుగాగుటకు అనున్నది ఆ కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. అంటే ఏమిటి? ఇప్పుడు దేవుడు నీకు అనుగ్రహించిన ఈ కృపావరములను బట్టి నీవు పని చేయాలి, జాగ్రత్తగా పని చేయాలి. ఎందుకు పని చేయాలి జాగ్రత్తగా అంటే నీవు అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చిన రీతిగా కాదు. ఎందుకనంటే ఈ వరములు చాలా శ్రేష్టమైనవి. ఈ వరములను బట్టి నీవు ఎలాగుండాలంటే విశ్వాసంలో బలపడాలి. దేవుడు నీకు బుద్ధిస్తే, దేవుడు నీకు జ్ఞానం ఇస్తే, దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తే, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే, దేవుడు నీకు అన్ని విధాల సౌకర్యాలు నీకు అనుగ్రహిస్తే నీవు దేవుడిని విస్మరించేవానిగా ఉంటున్నావేమో, దేవుని దూషించేవానిగా బ్రతుకుతున్నావేమో. కాబట్టి నీవెలాగుండాలట? ప్రతి విధమైన శ్రేష్టమైన వరమును విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎదగాలి. ఏం చేయాలి? మొదటగా దేవుడు నీకు ఇచ్చిన వరములను బట్టి నీవు అనుభవపూర్వకముగా ఎదగాలి. ఆ ఎదుగుట ద్వారా ఇతరులు నిన్ను చూసి విశ్వాసంలో బలపడాలి. నీవే విశ్వాసంలో పడిపోతే, నీవే విశ్వాసంలో సన్నగిలిపోతే, దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదని నీకు నీవే నిరాశ నిస్పృహలలోనే ఈ విశ్వాసంలో దిగజారిపోతే నిన్ను చూసి ఇతరులు ఎలా విశ్వాసంలో ఎదుగుతారు? అందును బట్టి ఇతరులు నీ విశ్వాసమునందు పాలివారొకట నీవు ముందు నడవాలి. దేవుడు అనుగ్రహించినటువంటి కృపావరములు శ్రేష్టమైనవి గనక ఆ కృపావరములను బట్టి నీవు కష్టపడి ఆ వరములను నీవు అనుభవపూర్వకముగా అనుభవిస్తూ నీవు ఎదుగుతూ నీ ఎదుగుదలను చూసి ఇతరులు విశ్వాసంలో బలపడటానికి నీవు పని చేయాలి. విశ్వాసంలో దిగజారిపోకూడదు. నిజమే, శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. చూడండి, పెద్దవారు ఏమంటూ ఉంటారు? ఏముంటారండి, అందరూ నన్ను ఇలాగంటున్నారు అలాగంటున్నారు అని అన్నప్పుడు అనుభవంగా ఉన్నవారు పెద్దవారు ఏమంటారంటే, ఒరే నాయనా, కాచే చెట్టుకి రాళ్ళు విసురుతారా? ఎందుకంటే ఆ చెట్టు పైన ఏమున్నాయి? కాయలున్నవి. కాయ కావాలి అని అంటే ఏమిటి? రాయి విసరాలి. కాయని చెట్టుకి రాయి ఎవరైనా విసురుతారా? అలాగే దేవుడు మన జీవితంలో ఏమైనా కష్టాలు పడితే, ఇబ్బందులకు గురి చేస్తే, మనలను శోధనలో కృంగిపోతూ ఉంటే అది మనము సువర్ణములు మారటానికి, అది దోహదపడటానికి దేవుడు ఇచ్చాడేమో అనుకోవాలి. ఎందుకు? ఈ కృపావరములు మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక. మరి ఈ కృపావరములు చాలా మందికి తెలియదు. ఈ కృపావరములు ఎవరిస్తారు అని. కొంతమంది అయితే ఏదైనా లబ్ధి పొందటానికి, ఏదైనా మనము తగ్గించుకోవటానికి లంచాలు ఇస్తూ ఉంటాం. ఇది నాకు కావాలి, నీకు ఇంత ఇస్తాను, నువ్వు మాకు ఇది చేసి పెట్టు, నాకు ఈ పని ఉన్నది, ఈ పని కావాలి కనుక ఆ పని నువ్వు చేస్తే నేను నీకు ఇది ఇస్తాను. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళకి ఏదైనా పని చేయాలన్నప్పుడు డబ్బులు ఇవ్వరు, వారికి వస్తు రూపంలో ఇస్తారు. ఆ వస్తు రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని చేసినప్పుడు వారికి ప్రతిఫలముగా, కృతజ్ఞతగా ఏదైనా ఒక వస్తువు ఇవ్వాలనుకున్నప్పుడు షాపు దగ్గరికి వెళ్ళి
ఆ వ్యక్తి పేరు మీద బిల్లు తీసుకుని ఆ వస్తువు కొని ఇస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఆయన లేదా ఆమె ఈయనకు చేసినటువంటి మరి పనిని బట్టి, సహాయాన్ని బట్టి వారు వారికి లంచం రూపేణ డబ్బులు ఇస్తే ఎక్కడైనా దొరుకుతారేమో అలా ఇస్తూ ఉంటారు. అలాగే దేవుడు కృపావరములు మనకి ఇస్తుంటే దేవుడు నాకివి, నా కుటుంబానికివి, నా జీవితానికివి, నా యొక్క గ్రామానికివి, నా బంధువులకివి అని దేవునికి కూడా లంచం ఇవ్వాలని కొందరు చూస్తూ ఉంటారు. ఒక వీడియో క్లిప్పింగ్ చూశాను నేను ఈ యొక్క సోషల్ మీడియాలో. ఏమిటంటే కొన్ని కోట్ల విలువైనటువంటి ఓ కాంట్రాక్టు ఓ పారిశ్రామికవేత్త కావాలి. ఆయన అంటున్నాడు, ఓ భగవంతుడా, నీవు గనక ఈ కాంట్రాక్ట్ నాకు ఇస్తే ₹1,00,00,000 ఇట్టి నీకు వజ్ర కిరీటం చేయిస్తానన్నాడు. అంటే ఇప్పుడు ఏమిటి? ఆ యొక్క లబ్ధి పొందటానికి ఏమిస్తానంటున్నాడు దేవుడికి? ఏమిస్తా అన్నాడు? వజ్రాలతో పొదిగిన కిరీటాన్ని ఇస్తున్నాడు. అంటే ఆ విధంగా లబ్ధి పొందటం. కానీ దేవుడు మాత్రం నువ్వెలాంటి పని చేయకుండా, నీ దగ్గర నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నీ జీవితంలో కృపావరములు ఇవ్వాలని చూస్తున్నాడా అనంటే గమనించండి, దేవుని వాక్యాన్ని చూద్దాం. యాకోబు పత్రిక, ఎఫెసీ పత్రికను చదవండి, 2వ అధ్యాయాన్ని 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవుడు నిజంగా నీ జీవితంలో కృపావరం ఇచ్చాడో లేదో వాక్యాన్ని బట్టి ద్వారా ఆ, మీరు విశ్వాసము ద్వారా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. మరి నిన్ను రక్షించాడా దేవుడు? రక్షించలేదా? ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా దేవుడు నిన్ను రక్షించాడు కదా. కోట్లాది మంది కరోనాలో చచ్చిపోతే నిన్ను రక్షించి బతికించాడు కదా. దేని చేత బతికించాడంట? కృప చేతనే. దేని చేత? కృప చేతనే ఆయన నిన్ను రక్షించాడు. ఇది దేవుని వరము. మరి ఈ వరము నీవు పొందావా? దేని చేత? కృప చేత. ఏం పొందా? వరము. ఇప్పుడు కృపని వరాన్ని కలపండి, ఏమైంది ఇప్పుడు? కృపావరము. నీ జీవితంలో వచ్చిందా? మరి రాలేదు, నాకు ఇవ్వలేదు అని అంటున్నారు. దేవుడు మమ్మల్ని చూడండి, అయ్యో మా బ్రతుకులు ఏమీ చేయలేదండి. నిన్ను బ్రతికించటం వరము కాదా? నిన్ను కాపాడటం వరము కాదా? నిన్ను రక్షించటం వరము కాదా? రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోయారు. నా జీవితంలో భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది 2017 ఆగస్టు 30వ తారీఖు. దేవుడు నన్ను బ్రతికించాడా లేదా? 2023 సంవత్సరంలో ఇక్కడ మన రోడ్డు ప్రమాదం జరిగింది. నా భార్యకి నాకు. మా బంధువులు వచ్చారు. మేము పడిపోవటం చూసి అనుకున్నారట, అయ్యో ఇద్దరు స్పాట్ లో చచ్చిపోయారు అనుకున్నారట. దేవుడు రక్షించాడా లేదా? పెను ప్రమాదములో పెక్కుగా జరిగిన కృపగల దేవుడా, కృప చూపించవయ్యా, విడువక ఎడబాయక రక్షించవయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసినావు యేసయ్యా, ఎన్నో ఎన్నో కీడులు తప్పించినావు మెస్సయ్యా. కృపచేత ఆయన మనలను రక్షించటం అది దేవుని యొక్క వరము. ఆయన రక్షించకపోతే 2017లో నన్ను దేవుడు రక్షించకపోతే ఈ పాటికి అందరూ నన్ను మర్చిపోయేవారు. మా భార్య బిడ్డలు కూడా నన్ను మర్చిపోయేవారు. ఎందుకు తెలుసా? అప్పుడే 10 ఏళ్ళు అయిపోయి. అంటే దేవుని కృప చేత
మనము రక్షించబడుతూ ఉన్నాం. దేవుని వద్ద నుంచి వచ్చే, తండ్రి వద్ద నుంచి వచ్చే కృపావరము చేత మనము బ్రతికించబడుతూ ఉన్నాం, మనము రక్షించబడుతూ ఉన్నాం. ఆ కృపావరములు ఎవరెవరికి ఎంతెంత ఇస్తాడో కూడా వాక్యంలో రాయబడి ఉంది. కృపావరములు నాకు ఒక 1000 కేజీల కృపావరం ఇవ్వమంటే ఎవడు దేవుడు? తగిన పరిమాణంలో మాత్రమే దేవుడు ఇస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. ఆ కృపావరము నన్ను బ్రతికించిన కృపావరము, నన్ను రక్షించిన కృపావరము, నిన్ను బ్రతికిస్తున్న కృపావరము, నిన్ను రక్షిస్తున్న కృపావరము, నీకెంత కావాలో అంతే దేవుడిస్తాడు. కానీ ఈ లోకంలో మనుషులు మనం అనుకుంటూ ఉన్నాం, నాకు 1000 కోట్లు కావాలి. 1000 కోట్లకి ఎన్ని సున్నాలుంటాయో మనకు తెలుసా? అసలు ఆ 1000 కోట్లు లెక్క పెట్టేటువంటి యంత్రాంగము గాని, మంత్రాంగం గాని మన దగ్గర ఉందా? కానీ మనం ఏం కోరుకుంటున్నాం? 1000 కోట్లు కావాలని కోరుకుంటూ. కానీ దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లుగా ఆయన యొక్క బలీయమైన రెక్కల కింద నీవు అణిగి ఉండాలట. మరి దేవుడు ఏ పరిమాణములో నీకు కృపావరమును అనుగ్రహిస్తాడో వాక్యంలో రాయబడి ఉన్నది. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. గట్టిగా మైక్లో చదవాలి, మైక్లో చదవాలి. అయితే ప్రతివానికి అనేకమైన అద్భుత క్రియలు చేస్తున్నారు, స్వస్థత కార్యాలు చేస్తున్నారు. చూసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నేను చేయకున్నాను పంపిస్తానయ్యా, చేస్తా అని అని పేతురు గారిని అడిగాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, అంటే నువ్వు ప్రజమిచ్చి దేవుని వరం కొనుక్కోవాలని చూస్తున్నావా అని. అది దేవుని వరం ఎలా వస్తుంది? చేస్తానంటున్నాడు దేవుడు. దానికోసం ఏమైనా ఎన్నికలు పెట్టాలా? బంగారాన్ని కుదువ పెట్టాలా? వీటిని దాయాలా? అప్పులు ఒడ్డిక్కిపోవాలా? దేవుడు నీకు ఉచితంగా కృపావరాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఆ వరాన్ని పొందడానికి నీవు చేయవలసిన ప్రాశ్చిత్తపడి ఆ దశం పొందు, నిజదేవుణ్ణి అంగీకరించు అని చెప్పుకుంటాడు. మరి దేవుని వాక్యాన్ని బట్టి ఆ కృపావరాన్ని పొందుకోవడానికి మనము కూడా ఆలోచన చేయాలి. మనము ఇందాక చదివినటువంటి 9 కృపావరముల్లో మనము దేవుని పరిచయం చేయట్లేదు, సేవకుడిగా మేము చేస్తున్నాం, మీరు పరిచయం చేయట్లేదు. అలాగని అక్కడ ఉన్నటువంటి 9 వరాల్లో కేవలము బుద్ధివాక్యము, జ్ఞానవాక్యమే మీకు కలిగి ఉన్నవి. మిగతా 7 మీరు చేయటం లేదు. కానీ దేవుని కృపావరము మీకు కావాలని ఆశతో ఉన్నారు. దేవుని కృపావరం మీరు పొందుకోవాలని ఆత్రంతో ఉన్నారు. అలాంటప్పుడు అలాంటి వరాలు ఏముండవో మనకు కావాలి. అలాంటి వరాల గురించి తెలుసుకోవాలి. అలాంటి వరాలను గురించి దేవుని వాక్యంలో ఏమి రాసి ఉన్నదో చూద్దాం. మొదటి వరాన్ని చూద్దాం. 119వ కీర్తన 56వ వచనాన్ని చదువుతాం. చదవండి. 119వ కీర్తనలో ఈ ఉపదేశము అనుసరించి నడుచుకొంచున్నారు. దేవుని ఉపదేశమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను. ఈ వరం ఎవరిచ్చారు? నాకు దేవుడిచ్చారు. అంటే ఈ వరము నీకు కావాలి. ఈ వరము దేవుని యొక్క ఉపదేశమును అనుసరించి నడుచుకునే వరము కావాలి. అది ఎవరు ఇస్తారు? దేవుడి. దేవుడు ఇస్తేనే నీకు అది దక్కుతారు. కాకపోతే ఆ వరము దేవుడు ఇవ్వకపోతే నీ దేవుని వాక్యాన్ని వినలేదు. అంటే దేవుని వాక్యం వస్తుంటావు, వెళుతుంటావు, కామకాంతంగా వస్తావు, వెళ్తుంటావు, టైం అయ్యే వరకు ఉంటావు. అవి బాబు ఎంతసేపు చెప్పారంటే అంటావు, వెళ్ళిపోతావు. కానీ వినలేవు, మనసు పెట్టి వాక్యం వినలేవు. వినాలంటే ఆ వినేటువంటి వినగల చెవులుంటాయి, వినగల మనసు ఎవరుంటాయి?
దేవుడు ఎవరంటే నీ పిల్లగాడు. ఆ వరము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేత చిత్రాకారుడు చెప్పిన మాట దేవుని ఉపదేశమును అనుసరించి నడుపుకొని వరము తప్పదు. అది దేవుడే క్షణాన్ని నీవు తీసుకోవాలి. ఇంటి వలన ఏమవుతుందండి? యాభై పత్రికలు మనం చూస్తాం. ఇంటి వలన విశ్వాసము కలుగుతారు. విశ్వాసం నీవే బలపడితే దాని సిద్ధి కలుగుతారు. అందుచేత దేవుని ఉపదేశము నీవు ఎన్నో వరము దేవుడికి ఇవ్వాలి అంటే వారిగా కాకుండా ఉద్యోగులకు మాత్రమే చెబుతున్న వారిగా కాకుండా సత్యమైన వాక్యాన్ని వినేవారి, ఆయన మాటలు ఆయన ఉపదేశములను వినేటువంటి ఇది వదిలిపెట్టకూడదు. ఏమన్నా కూడా దేవుని ఉపదేశమును అక్కడ శిష్యులకు దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన ధైర్యముల మీద శక్తిని అధికారం రోగములను స్వస్థపరిచి వారిని అనుగ్రహించిన వరము నీకు కావాలి. నీలో రోగం ఉంటే స్వస్థత పొందే వరం కావాలి. ఈ రోగం స్వస్థపడాలి అంటే నీలో ఏముండాలి? విశ్వాసం. ఎత్తుకొచ్చి ఆయన మొత్తం చెందిదేవని పట్టుకుంది. అయ్యో ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎంతమందిని స్వస్థపరిచాడు, నాకు 12 ఏళ్ళుగా రక్తం కారిపోతున్నా తగ్గలేదు. నేను ఆయన వస్త్రం నాకు స్వస్థత పడుతుందని విశ్వాసముతో వెళ్ళి ముందుకొచ్చి కూడా ఆయన ఎదురుగా ముందుకు రావడానికి కూడా భయపడి వెనక నుండి వస్త్రపు సింగు పెట్టింది. వెంటనే ఏమైంది? వెంటనే రక్తద కట్టడే 12 ఏళ్ళ నాటి వేల జనములో ఎవరో నన్ను ముట్టుకున్నారు అని అడుగుతున్నాడు శిష్యుడు. ఇంతమందిలో రోజుకుంటున్నారు, ఈ జనములో ఎంతో మంది నీకు తగ్గుతారయ్యా, ఎవరో ఒక నిన్ను ముట్టుకుంటారే మొదలు సంపాదించడానిక, ఎదుటివారిని తిట్టడానిక, ఎదుటివారిని దూషించడానిక, ఎదుటివారిని నాశనం చేయడానిక ఎందుకు ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించాలి. ఆత్మ సంబంధమైన వరం. ఆత్మ ఫలాలు ఎన్నండి? గలతీ పత్రికలు మనం చూస్తాం. అవి ఆపేక్షతో చేయాలి. మనం ఈ లోకంలో మనము ఆసక్తితో చేయాలి. అందులో ప్రేమ కూడా ఉన్నది. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. ఈ ఆత్మ ఫలములు పొందుకొని అవి ఆత్మ వరములుగా మారటానికి మనము వాటిని అనుసరించాలి. అంటే ఏంటి? అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కక్ష ఉండకూడదు, వ్యభిచార తలంపులు ఉండకూడదు, నరాజ్యాలు ఉండకూడదు. ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. కాబట్టి ఈ యొక్క ఇహలోకములో వరములు మనకి కావాల్సినవి అని ఆలోచించినప్పుడు దేవుని ఉపదేశముని విని నడుచుకునే వరము కావాలి, స్వస్థత చేసే వరము కావాలి, స్వస్థత పొందే వరము కావాలి. దావీదులాగా విజయము పొందటానికి పవిత్రమైన వరములు కావాలి. ఆయుష్ను పొడిగించుకునే వరము కూడా మనము పొందుకొని ఉండాలి. ఆత్మ సంబంధమైన వరములను పొందుకొని ఉండాలి. అలాగ నీవు పొందుకొని ఆ వరములు పొందుకున్న నీవు, దేవుడు అనుగ్రహించే వరములను పొందుకున్న నీవు 3 పనులు చేయాలని దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతున్నది. ప్రియులారా గమనించండి. ఈ వరము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనంలో ఈ వరములు పొందిన నీవు, ఈ వరములను నీవు పొందుకున్న నీవు ఎలాగుండాలి?
చూడండి, చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనం. చెప్ప సత్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి దేవునికి చెప్పండి, దేవునికి 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 స్తోత్రం. ఎందుకు? దేవుడు నీకు వరములను ఇచ్చాడు కనుక. ఈ వరములు చెప్పసఖ్యము కానివి, శ్రేష్టమైనవి, గొప్ప వరములు, ఆత్మ సంబంధమైన వరములు, పవిత్రమైన వరములు దేవుడు నీకు ఇస్తున్నాడు కనుక దేవునికి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఒకటి వరాన్ని అనుగ్రహిస్తాడు. వారు చేస్తున్న ప్రార్థనలు బట్టి అనేక మంది కదిలించబడతారు. అయ్యో, ఇంతమందిలో నేను ప్రార్థన చేయగలనా అని కనుక అంగీకరిస్తారు. అనేక మంది పరిశుద్ధ గ్రంథాన్ని అందరికంటే ముందు తీసి చదవగలిగేటువంటి వరాన్ని దేవుడు ఇస్తాడు. అయ్యో, నేను చదివితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని వాక్యం చదవ. అనేక మంది పాటలు రాయటానికి దేవుడు వరాన్ని ఇస్తాడు. కానీ పాటలు రాస్తే ఎలా పాడాలి, నాకు గుర్తుపోతుంది అని కొంతమంది వెనకంజ వేస్తారు. ఇలా ఆలోచించు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వరములు, ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడిన నీవే ఉన్న వరములను నీవే ఏం చేయకూడదు? అలక్ష్యము చేయకూడదు. మొదటిది దేవునికి స్తోత్రం చెప్పాలి, నీవు పొందుకున్న వరాలను బట్టి. రెండవది, నీవు పొందుకున్న దేవుడు అనుగ్రహించిన వరాలు నీలో ఉన్నవి కనుక ఆ వరాలను బట్టి నీవు అలక్ష్యము చేయకూడదు. మూడవది, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అట్టి రక్షణ ప్రభువు బోధించడు ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా నీవేం చేయాలి? సాక్ష్యం ఇచ్చి చూడగా నీ సాక్ష్యం వినిన వారి చేత మనము దృఢపరచబడాలి. అంటే నీవేం చేయాలి? ఇప్పుడు ఈ వరాలను, దేవుడిచ్చిన కృపావరములను, ఆత్మ సంబంధమైన వరములను, పవిత్రమైన వరములను బట్టి నీవు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ వరములను బట్టి నీవు నిర్లక్ష్యము చేయకూడదు, అలక్ష్యము చేయకూడదు. ఆ వరముల చేత నీవు అనేకులకు సాక్షులుగా ఉండాలి. నీ సాక్ష్యం విన్నవారు దృఢపరచబడాలి, బలపరచబడాలి. అంతేగా నీ సాక్ష్యం విని వారు కూడా పాడైపోయేలాగా, నీ సాక్ష్యాన్ని బట్టి ఎదుటి వారు మాన మనసు పొందేలాగా ఉండాలి. నీ సాక్ష్యాన్ని బట్టి ఎదుటి వారి యొక్క ఆత్మలో ఉన్న దురాత్మలు పోవాలి. అయ్యో, నా సహోదరులకు ఉన్నది, నేను ఎందుకు అలాగ ఉండకూడదు? నా సహోదరుడు ఎలాగుంటాడు, నేనెందుకు అలాగ ఉండకూడదు అనుకోవాలి తప్ప, మా సహోదరుడు లాగా నేను ఉంటాను, వాడు ఏం చేస్తానంటే నేను అదే చేస్తాను. వాడు లేచింది మొదలుకొని అన్ని దుర్మార్గ పనులు చేస్తున్నాడు, నేను ఎందుకు చేయకూడదు? ఆలోచించు. ఈ మధ్య వాట్సాప్ లో ఒక వీడియో వచ్చింది. ఒకవైపున భార్య కూర్చున్నట్ట వాట్సాప్ చూసుకుంటూ, ఒకవైపున తండ్రి వాట్సాప్ చూసుకుంటూ ఉన్నాడు. రెండు వీళ్ళు చదువుతున్నారు పిల్లలు. అంటే అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి అమ్మ నాన్న? అమ్మ వాట్సాప్ లో నిమగ్నం అయిపోయింది, నాన్న వాట్సాప్ లో నిమగ్నం అయిపోయాడు. వీడేం చేశాడంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కీప్యాడ్ ఫోన్, వాట్సాప్ చూడాలంటే మరి ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి కదా, వాడేం చేశాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ తీసేసిన కీప్యాడ్ ఫోన్ తీసుకొచ్చి వాళ్ళ ఇద్దరి మధ్యకి వచ్చింది. ఆ ఫోన్ వెనక అప్పుడు వీళ్ళకి అర్థమైంది, అమ్మనా ఏమర్థమైంది? మన ఇద్దరము ఫోన్లో నిమగ్నం అయిపోయాం కాబట్టి మన పిల్లోని చదవమంటే ఆడే చదువుతాడు, వాడు ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఇది కాదని వాళ్ళిద్దరూ ఒక ఆలోచనకు వచ్చి వెంటనే వాళ్ళ నాన్నగారు ఒక ఇంగ్లీష్ బుక్ తీసుకొచ్చి అమర్చం వచ్చిన బుక్ చదువుతున్నాడు. వాళ్ళ అమ్మమో ఒక తెలుగు బుక్ తీసుకొచ్చి ఆ తెలుగు బుక్ చదువుతున్నాడు. ఇప్పుడు ఈ పిల్లోడు వాళ్ళిద్దరిని చూశాడు, అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? బుక్స్ చదువుతాడు. నేనేం చేయాలనుకుని వాడు మా టీచర్ గారు ఇచ్చిన హోంవర్క్ బుక్ తీసుకొచ్చి ఆడు చదువుకుంటాను. దేనిని బట్టి ఇది జరుగుతూ ఉన్నది? గమనించండి ప్రియ సహోదరి సహోదరు, దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని బట్టి నీకు దేవునికి స్తోత్రం చెప్పాలి.
నీలో ఉన్నటువంటి దేవుని కృపావరములను బట్టి నీవు అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆ వరములను బట్టి నీవు ఎదుటి వారికి సాక్షిగా ఉండాలి. నీ నడవడికలో, నీ మాటలో, నీ పలుకులో ఎదుటి వారికి నీవు ఆదర్శంగా ఉండాలి. నిన్ను చూస్తే రెండు చేతులు నమస్కరించి వందనాలు చెప్పేలాగా ఉండాలి. అది సాక్ష్యంగా ఉండాలి. ఆ సాక్ష్యాన్ని చూసిన వారు ఇంకా త్రోపడేలాగా ఉండాలి. దేవుడిచ్చిన నీకు ఇచ్చిన వరములను బట్టి నిజములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా విన్న వారి చేత మనకు దృఢపరచబడెను. ఇది 4వదిగా ఉంది. 5వది కూడా చూద్దాం. పేతురు గారు మొదటి పత్రికలో, పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఒక్కొక్కడు సరా మీరు పొందిన కృపావరము కలవి ఒకరికొకడు ఒకరికొకడు ఉపచారము చేయడి, ఒకరికొకరు సహాయము చేయడి, ఒకరిని ఒకరు ఆదరించుకునుడి. దేవుడు నిన్ను కృపావరం చేత ఆదరించాడు కదా, దేవుడు కృపావరం చేత నిన్ను రక్షించాడు కదా, దేవుడు కృపావరం చేత నిన్ను బ్రతికించాడు కదా. మరి ఇప్పుడు ఎలాగ ఉండాలి? కృపావరము పొందిన కలది ఒకరికొకడు సహాయం చేసేవారిగా ఉండాలి. 5 పనులు చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. కృపావరం నిర్లక్ష్యం చేయకూడదు. 3 సాక్షిగా ఉండాలి. 4 ఆ కృపావరములను బట్టి ఎదుటి వారికి సహాయం చేసేవారిగా ఉండాలి. ఇది కృపావరం పొందిన వారు చేయవలసిన పనులు. ఒకవేళ నీ కృపావరమే రాకపోతే, దేవుడు నీ జీవితంలో కృపావరమై నీకు ఇవ్వకపోతే ఏం చేయాలని? ఇప్పటివరకు నువ్వు పొందుకోలేదా? ఇప్పటివరకు నువ్వు వాటిని అందుకోలేదా? అయితే నీవేం చేయాలి చూద్దాం. ఆ మాటలు చెప్పి మనం తెచ్చుకుందాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితే దానిని నేను వెతుకుచున్నాను. ఇప్పుడు నువ్వు అడగాలండి, అయ్యా నాకు ఒక్క కృపావరం ఇవ్వయ్యా అని అడగాలి. అడిగి దానిని ఏం చేయాలి? వెతకాలి. ఎందుకు ఆ వరము? చదవండి. యెహోవా చూడండి, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసించుచున్నాను. అందుచేత నీకు కృపావరములు అడగాలి. ఇప్పుడు వరకు నీవు పొందుకోపోతే ఇప్పుడైనా ఇకనైనా పొందుకునేలాగా అడగాలి. ఏమని? యెహోవా దేవా నాకు ఒక్క కృపావరమైన అనుగ్రహించు తండ్రి అని అడగాలి. ఎందుకు ఆ వరం అంటే, యెహోవా ప్రసన్నత చూడుటకు, ఆయన వెలుగును నీవు కనుగొనుటకు, ఆయన ఆలయమును ధ్యానించుటకు, నా జీవిత కాలం అంతా కూడా దేవుని మందిరములో గడుపుటకు నీవు దేవుని కృపావరములను అడిగి పొందుకునే వారిగా ఉండాలి. అట్టి రీతిగా దేవుని కృపావరములు పొందుకొనుచు ఆ కృపావరముల చేత నీవు రక్షించబడుతూ ఆ కృపావరములు నిన్ను నిత్య జీవనకు నడిపిస్తావి గనుక, ఆ కృపావరములు నిన్ను కాపాడుతాయి గనుక, ఆ కృపావరములు నిన్ను నడిపిస్తాయి గనుక, అట్టి కృపావరములు పొందుకోవడానికి దేవుని అడిగేవానిగా ఉండాలి. క్షేత్రకారుడు అడిగిన రీతిగా నీవు అడిగేవానిగా ఉండి వాటిని పొందుకొని దేవుడు నీకు అనుగ్రహించేటువంటి దీవెనలకు, ఆశీర్వాదాలకు కారణభూతులుగా నీవు నిలవాలని తెలియపరుస్తూ ప్రార్థనా పూర్వకంగా మీరు అట్టి రీతిగా ముందు కొనసాగాలని మీకు వివరిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్న దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనం.